అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు మాట్లాడబోయేది ఫిబ్రవరి నెల ఫలితాలు, ఫిబ్రవరి 2025. దానికన్నా ముందు ఎప్పుడు మనం మాట్లాడుకునేది గోచారం మాట్లాడుకుంటాము. ఎందుకంటే గోచారం బట్టి మనం అన్ని రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ మనకు తెలుసు గురువు ఏమో వృషభంలో ఉన్నారు, కానీ ఆయన ఇప్పుడు ప్రస్తుతం రిట్రోగ్రేడ్లో ఉన్నారు. అది 4th ఫిబ్రవరికి డైరెక్ట్ అవుతున్నారు. అదొక మంచి విషయం. యాక్చువల్గా మార్స్ ఏమో మనకేమో మిథునంలో ఉన్నారు, అంటే కుజుడు, ఆయన రిట్రోగ్రేషన్లో ఉన్నారు. మనకు తెలుసు కుజుడితో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జూన్ 7th వరకు స్తంభించిపోయి ఉన్నారనమాట. అందుకోసం కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుండదు. అలాగే మనం చూసాము అంటే కేతు మహారాజ్ ఏమో ఎక్కడున్నారు, ఇప్పుడు కన్యలో ఉన్నారు. రాహు ఏమో యాక్చువల్గా మనకి మీనంలో ఉన్నారు. రాహుతో పాటు వీనస్ ఉన్నారు అనమాట. శుక్రుడు మీనంలో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ స్థితిలో మనకి శుక్రుడు ఉన్నారనమాట. అలాగే మనం చూసాము అంటే సూర్య సంక్రమణం జరుగుతూ ఉంటుంది. దానికి మనకు తెలుసు కదా, లాస్ట్ మంత్ మకర సంక్రాంతి కూడా అయింది. 12th ఫిబ్రవరికి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు, ప్రస్తుతం మకరంలో ఉన్నారనమాట. అలాగే మెర్కురీ అంటే బుధుడేమో 11th ఫిబ్రవరికి కుంభంలోకి ప్రవేశిస్తున్నారు. శని కుంభంలోనే ఉన్నారు. సో 3 ప్లానెట్స్, శని, బుధ, సూర్యుడు, ముగ్గురు ఏంటంటే కుంభంలో ఈ నెల అంతా, అంటే ఆఫ్టర్ 12th ముగ్గురు అందులో ఉంటున్నారనమాట. మనం మాట్లాడుకున్నాం కూడా, మొత్తం 6 గ్రహ కూటమి కూడా మనం మాట్లాడుకున్నాము. అలాగే మనం చూసాము అంటే మనకి మెర్కురీ ఏమో కొన్నిసార్లు రిట్రోగ్రేషన్ అవుతారనమాట. కానీ కూడా స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ ఏంటంటే మనకి మకరంలో మెర్కురీ, సన్ ఇద్దరు కలిసి ఉన్నారు కనుక బుధ ఆదిత్య యోగం అనేది ఏర్పడుతోంది మకరంలో. సో కొన్ని రాసుల వారికి చదువు విషయంలో, స్టూడెంట్స్కి, అలాగే కెరియర్ విషయంలో, చేసే పని విషయంలో, బిజినెస్ పీపుల్కి చాలా చాలా బాగుంటుంది. బుధాదిత్య యోగం బై ఇట్ సెల్ఫ్ ఏంటంటే నాలెడ్జ్ అనేది ఇస్తుంది అనమాట. ఏంటంటే స్పెషల్ నాలెడ్జ్ అంటూ ఉంటాము. అలాగే ఏంటంటే గణితం, అకౌంట్స్, ఇలాంటి వాటికన్నిటికీ మనం ఎప్పటికైనా బుధాదిత్య యోగం చూసుకుంటూ ఉంటాము. కానీ ఇప్పుడు సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అనుకున్న ఫిబ్రవరి శనితో పాటు ఉంటారు కనుక ఏంటంటే కొంచెం తగ్గుతుంది, ఆ యోగం అనేది తగ్గుతుంది. అదే స్టార్టింగ్ కనుక కుంభంలోకి ప్రవేశిస్తున్నారు. మెర్కురీ ఏమో ఫిబ్రవరి 11th, అలాగే సూర్య సంక్రమణ ఏమో కుంభంలో ఫిబ్రవరి 12th అనమాట. మనం ఎప్పుడు ఏంటంటే రెమెడియల్ మెషర్స్ మాట్లాడుకుంటూ ఉంటాము. అన్ని రాసుల వారిగా జనరల్గా చెప్పాలి అంటే శక్తి పూజలు చేయడం చాలా మంచిది. అలాగే సూర్య సంక్రమణం ఎవ్రీ మంత్ ఉంటుంది. సో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, ఆదిత్య హృదయం చదువుకోవడం జనరల్గా చాలా మంచిది అనమాట. మనం ఎప్పుడులాగే ఎప్పుడైనా సరే మనం ముందు మొదలెట్టేది మేషరాశి వాళ్ళ గురించి. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది వృషభ రాశి వాళ్ళ గురించి. వృషభ రాశి ఫలితాలు ఫిబ్రవరి 2025. మనకు తెలిసి ఇందాకనే మనం చెప్పుకున్నాము దట్ ట్రాన్సిట్స్ గురించి, గోచారం గురించి. జూపిటర్ అంటే 11th లార్డ్, లాభం లార్డ్ అంటే నాదుడు. ఇక్కడేమో 11th లార్డ్ ఏమో కూడానే ఉన్నారు జూపిటర్ బ్లెస్సింగ్స్ పరిపూర్ణంగా వృషభ రాశి వాళ్ళకు ఉంది. ఎందుకంటే స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ ఏంటంటే రిట్రోగ్రేషన్లో ఉన్నారు, తర్వాత ఏమో డైరెక్ట్ అవుతున్నారు అనమాట. సో తప్పక వీళ్ళు ఏంటంటే ఈ నెల అంతా బాగుంటుంది, గురు బ్లెస్సింగ్ పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశికి అధిపతి కూడా ఏంటంటే ఎగ్జాల్టేషన్ లో ఉన్నారు 11th house లో. పరివర్తన యోగం కింద మనం చెప్పుకోవచ్చు జూపిటర్ అండ్ వీనస్ కి. సో తప్పక వీళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకు, దాంపత్య జీవితం ఇప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది అనమాట. అండ్ ఆల్సో ఇప్పుడే పార్ట్నర్ కావాలి అని వెతికే వాళ్ళకి పెళ్ళి అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే జూపిటర్ గోచారం చాలా బాగుంది. అలాగే మనం చూసామంటే శని ఓన్ హౌస్లో, కుంభ శని అంటాం కదా, కుంభ శని. సో తప్పక కెరీర్ డెవలప్మెంట్ అయితే బ్రహ్మాండంగా ఉంది. వీళ్ళు ఎక్కడ జాగ్రత్త పడాలి? హెల్త్ విషయంలో జాగ్రత్త పడాలి. అలాగే పిల్లల విషయంలో కొంతవరకు, ఎందుకంటే అనుకూల పరిస్థితి లేదు. ఆల్రెడీ పెద్ద ఇప్పుడు సపోజ్ వాళ్ళ పై చదువులకు వెళ్ళాలి అనుకునే వాళ్ళందరికీ
వాళ్ళందరికీ కూడాను, అలాంటి పిల్లలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఖర్చులు అనేవి చాలా అధికం చూపిస్తోంది. పై చదువులు అయితే తప్పకుండా ఖర్చు అనేది చాలా విపరీతంగా ఉంది. అలాగే ఏంటంటే ఇంటి నిర్మాణం కానీ ఖరీదైన వస్తువు కానీ ఇచ్చిపుచ్చుకోవడం అనేది కనిపిస్తోందన్నమాట. తప్పక శుభకార్యాల్లో ఎక్కువ పాల్గొంటారు, ఇంట్లో కూడా శుభకార్యాలు అవుతాయి. పూజలు పునస్కారాలు అలాగే పెళ్ళిళ్ళు వ్రతాలు నోములు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి అంటే మనకి మార్స్ ఏమో అంటే 12వ లార్డ్ మనకి 2nd హౌస్ లో ఉన్నారు. సో రిట్రోగ్రేషన్ లో ఉన్నారు స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్. సో కుజుడు బై ఇట్ సెల్ఫ్ ఏంటంటే పార్ట్నర్ విషయంకి వస్తే కనుక కొన్ని హెల్త్ ఇష్యూస్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో ఏంటంటే బిజినెస్ పార్ట్నర్స్ కానీ లేకపోతే బిజినెస్ డెవలప్మెంట్ లో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే బిజినెస్ చేసే వాళ్ళకి కానీ బాగుంటుందని చెప్పాలి. ఎందుకంటే లోన్స్ తీసుకుంటారు అండ్ ఆల్సో విస్తరిస్తారు, దాంట్లో ఉన్న బిజినెస్ కూడా ఇంకా డెవలప్ చేయాలని చూస్తూ ఉంటారు, మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే మనకి 10th లోకి సన్ అంటే 4th లార్డ్ కూడా 10th లోకి వెళ్తున్నారు కనుక తప్పక వీళ్ళకి 2nd హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బ్రహ్మాండంగా ఉంటుంది, షైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఈ రాశిలో ఉన్న పాలిటిషియన్స్ కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. అంటే 11th రాహు అండ్ ఆల్సో వీనస్ కూడా కలిసి ఉన్నారు కనుక ఫారిన్ లో సెటిల్ అయిన వాళ్ళకి, ఫారిన్ లో చేసుకునే అంటే ఉద్యోగం చేసుకునే వాళ్ళకి, బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది, రాబడి అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అలాగే మనం చూసాము అంటే ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ కూడా వేరే దేశానికి వెళ్ళి చదువుకోవాలి అన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగుంది. నేను ఇందాక చెప్పినట్టు హెల్త్ విషయం కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ నెలంతా వీళ్ళకి ఎంజాయ్ చేసే ఒక మంత్ గా, హ్యాపీ మంత్ గా, అలాగే సక్సెస్ఫుల్ మంత్ కింద మనం వృషభ రాశి వాళ్ళకి చెప్పుకోవాలన్నమాట. అలాగే పరిహారాల విషయానికి వస్తే కనుక గురు కాళ్ళు పట్టుకోవడం చాలా చాలా మంచిది. అలాగే ఏంటంటే మన తల్లి కూడా మనం మొదటి గురువు అంటూ ఉంటాము. సో శక్తి రూపాయన మనం చేయొచ్చు. అలాగే ఏంటంటే ఏ గురువైనా సరే, సాయిబాబా కానీ, దక్షిణామూర్తి కానీ, దత్తాత్రేయ స్వామి కానీ, ఎవరైనా సరే థర్స్డే వెళ్ళి పూజ చేసుకోవడం, దర్శించుకోవడం చాలా మంచిది. అలాగే ఏంటంటే ఇంట్లో ఏదైనా ప్రాణికి మన ఆహారం పెట్టడం కూడా ఇంకా మంచిదన్నమాట. ఎస్పెషల్లీ మనం ఏం చెప్తాం, ఎప్పుడు చీమలకి కొంచెం ఆహారం పెట్టండి అని చెప్తుంటే, ఎస్పెషల్లీ నల్ల చీమలకి అది కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లము ఖర్చు అనేది కనిపిస్తుంది. 12th లార్డ్ 2nd లో పడ్డాడు, ఇక్కడ హెల్త్ విషయం మీద ఖర్చు పెట్టడం అనేది ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో తప్పక ఇవన్నీ చేయవలసిందే. ఎందుకంటే ఇవన్నీ ఎప్పటికైనా మీకు పాజిటివిటీ రావాలి అన్న, ఇది మనం మాట్లాడుకునేది షార్ట్ టర్మ్ అంటే 28 రోజులే, ఫిబ్రవరిలో 28, 29 ఉంటాయని తెలుసు. సో షార్ట్ టర్మ్ మాట్లాడుకుంటున్నాము. సో ఇవి జనరల్ పరిహారాలు. ఎవరికైనా పరిహారాలు చేయాలి అంటే తప్పక వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగత జాతకం పరిశీలించుకున్న తర్వాత కరెక్ట్గా మన పరిహారాలు చెప్పడం జరుగుతుంది. అలాగే ఒక జాతరత్నం ఇవ్వాలన్నా ఇవ్వడం జరుగుతుంది అనమాట, అది కూడా జాతక రీత్యా. కానీ వృషభ రాశి వాళ్ళకి ఫిబ్రవరి అంతా ఎంజాయ్ చేస్తారు అని చెప్పాలి. దాంట్లో ఉన్న బిజినెస్ కూడా ఇంకా డెవలప్ చేయాలని చూస్తూ ఉంటారు, మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే మనకి 10th లోకి సన్ అంటే 4th లార్డ్ కూడా 10th లోకి వెళ్తున్నారు కనుక తప్పక వీళ్ళకి 2nd హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బ్రహ్మాండంగా ఉంటుంది, షైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఈ రాశిలో ఉన్న పాలిటిషియన్స్ కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. అంటే 11th రాహు అండ్ ఆల్సో వీనస్ కూడా కలిసి ఉన్నారు కనుక ఫారిన్ లో సెటిల్ అయిన వాళ్ళకి, ఫారిన్ లో చేసుకునే అంటే ఉద్యోగం చేసుకునే వాళ్ళకి, బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది, రాబడి అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగే మనం చూసాము అంటే ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ కూడా వేరే దేశానికి వెళ్ళి చదువుకోవాలి అన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగుంది. నేను ఇందాక చెప్పినట్టు హెల్త్ విషయం కొంచెం సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ నెలంతా వీళ్ళకి ఎంజాయ్ చేసే ఒక మంత్ గా, హ్యాపీ మంత్ గా, అలాగే సక్సెస్ఫుల్ మంత్ కింద మనం వృషభ రాశి వాళ్ళకి చెప్పుకోవాలన్నమాట. అలాగే పరిహారాల విషయానికి వస్తే కనుక గురు కాళ్ళు పట్టుకోవడం చాలా చాలా మంచిది. అలాగే ఏంటంటే మన తల్లి కూడా మనం మొదటి గురువు అంటూ ఉంటాము. సో శక్తి రూపాయన మనం చేయొచ్చు. అలాగే ఏంటంటే ఏ గురువైనా సరే, సాయిబాబా కానీ, దక్షిణామూర్తి కానీ, దత్తాత్రేయ స్వామి కానీ, ఎవరైనా సరే థర్స్డే వెళ్ళి
పూజ చేసుకోవడం, దర్శించుకోవడం చాలా మంచిది. అలాగే ఏంటంటే ఇంట్లో ఏదైనా ప్రాణికి మన ఆహారం పెట్టడం కూడా ఇంకా మంచిదన్నమాట. ఎస్పెషల్లీ మనం ఏం చెప్తాం, ఎప్పుడు చీమలకి కొంచెం ఆహారం పెట్టండి అని చెప్తుంటే, ఎస్పెషల్లీ నల్ల చీమలకి అది కూడా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లము ఖర్చు అనేది కనిపిస్తుంది. 12th లార్డ్ సెకండ్లో పడ్డాడు, ఇక్కడ హెల్త్ విషయం మీద ఖర్చు పెట్టడం అనేది ఎక్కువ కనిపిస్తుంది అనమాట. సో తప్పక ఇవన్నీ చేయవలసిందే. ఎందుకంటే ఇవన్నీ ఎప్పటికైనా మీకు పాజిటివిటీ రావాలి అన్న, ఇది మనం మాట్లాడుకునేది షార్ట్ టర్మ్, అంటే 28 రోజులే, ఫిబ్రవరిలో 28, 29 ఉంటాయని తెలుసు. సో షార్ట్ టర్మ్ మేము మాట్లాడుకుంటున్నాము. సో ఇవి జనరల్ పరిహారాలు. ఎవరికైనా పరిహారాలు చేయాలి అంటే తప్పక వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగత జాతకం పరిశీలించుకున్న తర్వాత కరెక్ట్గా మన పరిహారాలు చెప్పడం జరుగుతుంది. అలాగే ఒక జాతిరత్నం ఇవ్వాలన్నా ఇవ్వడం జరుగుతుంది అనమాట, అది కూడా జాతక రీత్యా. కానీ వృషభ రాశి వాళ్ళకి ఫిబ్రవరి అంతా ఎంజాయ్ చేస్తారు అని చెప్పాలి.